ప్రవీణ్ పగడాల అని ఈజ్ వండర్ఫుల్ స్పీకర్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్యలో బలంగా సువార్తను ప్రకటిస్తూ ఒక ఎవాంజలిస్ట్గా, ఒక మంచి సేవకుడుగా ఒక సేవను చేస్తూ అనేక మంది మతోన్మాదులని చెండాడుతూ వాళ్ళని క్రైస్తత్వం అంటే ఇది మతం కాదు, క్రైస్తత్వం అంటే ఇది మార్గము, ఈ మార్గములకు రండి అని నడిపించిన గొప్ప దైవజనుడు గత ఒక 3-4 రోజుల క్రితము ఆయన ఇది హతసాక్షులుగా కనపడ్డారు. అది హత్య అంటున్నారు కొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు. కానీ నిజంగా ఏం జరిగిందో అది తెలియదు. కానీ బట్ కారణాలు అయితే హత్యలాగా కనపడుతుందని చాలామంది మన క్రైస్తవులు అందరూ కూడా చెప్పడం జరుగుతూ వచ్చింది. అయితే ఆయన ఎంత గొప్పవాడంటే తన భార్య మేము ఎంత గొప్పది అని అంటే నిజంగా చాలా గొప్ప కుటుంబం అని చెప్పాలి. ఎందుకంటే తను ఏదైతే సంఘముతో మాట్లాడింది మాటలు ఏంటంటే, మేము దేవుని యొక్క సువార్తని ప్రకటించడానికి ఉన్నాం కానీ రివెంజ్ చేసుకోవడానికి కాదు. మేము సువార్తని ప్రకటించడానికే ఇక్కడ ఉన్నాం కానీ ఎటువంటి రివెంజ్ తీసుకోవడానికి ఇక్కడ మేము లేము. ఏం జరిగినా చేసిన వాళ్ళని నేను క్షమిస్తున్నాము మా కుటుంబం నుంచి అని చెప్పింది. అంత గొప్ప మనసు నాకు తెలిసి మనలో ఎవరికి ఉండకపోవచ్చు. నిజమా కాదా? ఎందుకంటే ఏదైనా జరగంగానే మనం త్వరగా రియాక్ట్ అయిపోవాలి. ఎందుకంటే శరీరంలో ఉంటారు కాబట్టి. నిజమైన క్రైస్తవుడు అంటే అదే. ఒక నిజమైన క్రైస్తవుడి మనసులో ఉండాల్సింది కూడా అదే, క్షమాపణ గుణం. ప్రభు ఎప్పుడు కూడా క్షమిస్తూనే ఉన్నాడు. అలాంటి క్షమాపణ గుణము కలిగి మనం జీవించాలి. అది క్రియలలో చెప్పాలి, నోటి మాటల ద్వారా కాదు. మనం మాట్లాడవచ్చు కానీ ఆ సహోదరి పేరు జెసికా పగడాల, తను నిజంగా చెప్పడం చాలా ఎట్లా చెప్పాలంటే రెస్పెక్ట్ అనమాట. సెల్యూట్ టు హిస్ ఫ్యామిలీ. సో అందుకనే నాకేమనిపించిందంటే ఇది హత్యో లేకపోతే యాక్సిడెంటో మనకు తెలియదు కాబట్టి చిన్న ఒక ఘన నివాళిని వాళ్ళ కుటుంబానికి, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే వారి పిల్లలు, ఆయన దాదాపు 20 పిల్లల్ని అడాప్ట్ చేసుకుని, ఎంతమందిని? 20 పిల్లలు, వాడి పిల్లలు కాకోకుండా ఆయన పోషించడం. అలాగే 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయంట ఆయనకి. స్టార్టింగ్ నుంచి సెక్యూరిటీ గార్డ్ వరకు ఒకటే శాలరీ అంట అందరికి. అంటే ప్రేమ ఒకటేలాగా, ఎటువంటి డిఫరెన్స్ లేదు. అలాగే డిజాబెల్స్ని, అలాగే అనాథ శరణాలని నడిపిస్తున్నాడని ఆయన యొక్క టెస్టిమోనీ వినడం జరిగింది. నాకు ఇంట్రాక్ట్ లేదు, బట్ కానీ మన సహోదరుడు, అది ఆంధ్ర రాష్ట్రమా, తెలంగాణ రాష్ట్రమా, కన్నడ రాష్ట్రమా, లేకపోతే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఎక్కడైనా కానీ మనమందరము క్రీస్తు శరీరమై, మనకు క్రీస్తు సంఘానికి శిరస్సై, ఆయన అవయములై మనం ఉన్నాం కాబట్టి ఆయనకి, ఆయన కుటుంబానికి ఒక ఆదరణగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, చిన్న ఘన నివాళిని అర్పించాలని చిన్న జస్ట్ ట్రిబ్యూట్ అంతే. ఓకే, ఒకళ్ళు తెలుగులో ప్రార్థన చేస్తాను నేను, ఒకళ్ళు కన్నడలో. ఎవరైనా చేస్తారా కన్నడలో ప్రేయర్? ఓకే, రైట్. నేను చేసిన తర్వాత మీరు చేయండి. మధ్యలో రండి, రండి కూడా పిలిచండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నాయన మీకు వందనాలు ప్రభువా. మా తండ్రి నాయన, ఎంత దూరం ఉన్నా, ఏ రాష్ట్రాల్లో అయినా కానీ మీ శరీరమై మేమందరము ఒకటై ఉన్నాం ప్రభువా. తండ్రి, ఈ సువార్తని ప్రకటిస్తున్న ఏ దైవజనులైనా కానీ ప్రభువా తండ్రి, వారికి ప్రొటెక్షన్ కల్పించండి. మా మధ్య నుండి ఆయన నీ చెంతకు వచ్చిన నీ బిడ్డ పగడాల ప్రవీణ్ని బట్టి ఆయన నా ఆత్మకు శాంతి చేకూరాలి ప్రభువా. వారి కుటుంబాన్ని ఆయన మీ అక్కర్లు చేర్చుకోండి ప్రభువా. తను ఏదైతే అనాథ పిల్లల్ని పోషిస్తున్నాడో, తన పిల్లలను
తన సొంత పిల్లలను, తన భార్యకు కూడా ప్రభువా నీ కృప కాపుదల ఎప్పుడు కూడా ఉండులాగా కృపను సహాయం దయచేయండి నాయన. ఆయన చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమాలలో ప్రభువా ఆయన ఎక్కడ ఆగిపోకుండా ప్రభువా ఆయన ఏదైతే నీ కుమారుడుగా సువార్తను ప్రకటించి నేర్పించి వెళ్ళాడో ప్రభువా అనేక మంది ప్రవీణులుగా, అనేక మంది క్రీస్తులుగా పుట్టేలాగా కృపను సహాయం దయచేయండి నాయన. ఏ మతోన్మాదులైతే ప్రభువా సువార్తను ఆటంకపరుస్తున్నారో ప్రభువా ఆయన వారిని గద్దించండి యేసు నామములో ప్రభువా. ఆయన నీ నామములో ప్రతి నాలుక, ప్రతి మోకాలు నీ లేఖనము సెలవించిందయ్యా. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకునేలాగా నీ కృపను సహాయం దయచేయండి. ఈ తప్పు చేసిన బిడ్డలను క్షమించండి యేసు నామములో ప్రభువా. వారి హృదయంలో తెరవబడును గాక తండ్రి. క్రీస్తు ప్రేమ ఎటువంటిదో ఈ లోకానికి అర్థమయ్యేలాగున నాయన ఈ సంఘమంతా కూడా ప్రభువా ప్రేమగా నాయన ఉండేలాగా నీ కృపను సహాయం దయచేయండి. అదోటి ఉన్న ఈ యొక్క సంఘ కాపుల ప్రభువా పాస్టర్స్ నాయన వీళ్ళందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆయన అనేక స్థలాలకి, అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన స్వార్థను ప్రకటించి వస్తున్నారు ప్రభువా. ఏ దుష్టుడు కూడా వీరిని ముట్టనీయకుండా ప్రభువా నీ రక్తంతో కంచువేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయన నీ బిడ్డలు ప్రభువా స్వార్థను ప్రకటించే వారిగా ఆయన గర్జించు సింహము వలె ఉంటులాగా నీ కృపను సహాయం దయచేయండి ప్రభువా. ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ కుటుంబానికి తోడుగా ఉండండి నాయన, ఆ బిడ్డకి తోడుగా ఉండండి నాయన. తండ్రి ఏ రక్తం అయితే ముట్టిందో ఆ రక్తము తరిమి కొడతానన్నావు ప్రభువా. ఎజెకియల్ 35:6 నువ్వు మాట్లాడిన మాట ప్రకారంగా ఈ పరిశుద్ధమైన రక్తాన్ని ముట్టిన రక్తముని తరిమి కొట్టమని అడుగుతున్నావు ప్రభు. ఆయన నీ కృపతోనే నాయన నీ నామమే గెలుచును గాక. అన్ని నామములకైనా యేసయ్య నామమే తండ్రి. ఆయన నీవే దేవుడివని నువ్వు ప్రకటించావు ప్రభువా. నిజమైన దేవుడివి, నమ్మదగిన దేవుడివి. ఏ దుర్భాషలు, ఏ దుష్టులు కూడా నాయన నీ సంఘాన్ని, నీ ఆత్మలను ముట్టనీయకుండా ప్రభువా నీ కంచెను వేయమని అడుగుచున్నాను తండ్రి. ఎక్కడ ఎటువంటి అనర్థాలను ప్రభువా జరగకుండా, దుష్టుడు మనుషులు, మానవ మృగాలైన ముట్టకుండా నాయన తండ్రి ప్రతి మనసు మారు మనసు పొందుకునేలాగా నీ కృపను దయచేయండి నాయన. గవర్నమెంట్ లో కూడా ప్రభువా మారు మనసు పొందును గాక యేసు నామములో తండ్రి. ఈ స్వార్థకి ఏ గవర్నమెంట్ అయితే ఆటంకపరుస్తున్నాయో ప్రతి గవర్నమెంట్ యేసు నామములో మారు మనసు పొందును గాక తండ్రి. అయినా విర్రవీగుతున్న అధికారము శాశ్వతము కాదు నాయన, నీ ప్రేమ శాశ్వతము నాయన. నీ ప్రేమతోనే ప్రతి ఒక్క గవర్నమెంట్ యొక్క మనసులు మారాలి ప్రభువా. సువార్తకి ఆటంకం అనేది రాకుండా నాయన నీ కృప ఎప్పుడు కూడా ఆయన తోడుగా ఉండేలాగా సంఘానికి సార్వత్రిక సంఘమై బలమై అందరం కలిసి ఐక్యమత్యంగా నీ స్వార్థను ఆయన ప్రచురణ చేయటకు యేసు రక్షకుడుగా వచ్చాడని చెప్పడానికి ప్రభువా నీ కృప అందరికీ తోడుగా ఉంచమని, మరి ముఖ్యముగా పగడాల ప్రవీణ్ వారి కుటుంబానికి, వారి యొక్క భార్యకు, వారి పిల్లలకు నాయన నీ కృప తోడుగా ఉంచమని అడుగుచు ప్రభువా. ఆయన ఒక ఘనమైన నివాళిని మా సహోదరుడు ఆయన మా బ్రదర్కి ఇస్తున్నాం ప్రభువా. ఈ సంఘం గురించి ఆయన ఈ ప్రార్థనలో ఏకీకరించిన ప్రతి పాస్టర్ను కూడా దీవించి ఆస్వాదించి సంఘ విశ్వాసులు కూడా ఆస్వాదించమని అడుగుచు యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ಕ್ರೈಸ್ತ ಸಮಾಜಕ್ಕೆ ಒಂದು ಒಳ್ಳೆ ಕೊಡುಗೆಯನ್ನು ಕೊಟ್ಟಂತವರು ಕಳೆದ 20-24 ತೇದಿಗಳಲ್ಲಿ ಅವರಿಗೆ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಅಟೆಂಪ್ಟ್ ಮರ್ಡರ್ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದು ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಸತ್ಯವೋ ಅದು ತನಿಖೆಯಲ್ಲಿ ಹೊರಬರಬೇಕಾಗಿದೆ. ಏನಾದ್ರೂ ನಮ್ಮ ಕ್ರೈಸ್ತ ಸಮಾಜವು ಒಂದು ಒಳ್ಳೆ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನಾವು ಕಳ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಯಾಕಂದ್ರೆ ಈ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕೂಡ ಅವರು ಒಂದು ಡಿಬೇಟ್ಗಳು, ಮೆಸೇಜ್ಗಳನ್ನು ನೋಡಿ ಎಷ್ಟೋ ಜನ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಆಗಿದ್ದಾರೆ. ಅದಕ್ಕಾಗಿ ಮತ್ತು ಪ್ರವೀಣ್ ಪಗಡಾಲು ಅವರ ಮರಣವನ್ನು ನೆನೆಸಿ ಜೆಸಿಕಾ ಅವರು ಧರ್ಮಪತ್ನಿ ಮತ್ತು ಅವರಿಗೂ ನಾನು ಪ್ರಗಾಢ ಸಾನುಭೂತಿಯನ್ನು ತಿಳಿಸುತ್ತಾ, ಮತ್ತು ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ನಿಜವಾಗಲೂ ಕರ್ನಾಟಕ, ಆಂಧ್ರ ಮತ್ತು ಬೇರೆ ಬೇರೆ ದೇಶಗಳಲ್ಲಿ ಕೂಡ ಅವರ ಡಿಬೇಟ್ಗಳನ್ನು ನೋಡಿ ನಿಜವಾಗ್ಲೂ ನಾನು ಶಾಕ್ ಆಗಿದ್ದೀನಿ. ಯಾಕಂದ್ರೆ ಅವ್ರು ಮಾಡಿದಂಥ ಡಿಬೇಟ್ಗಳು ನಾವು ಈ ಕರ್ನಾಟಕದಲ್ಲಿದ್ರೂ ಕೂಡ
ನಮಗೆ ಬಹಳ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. ಅವ್ರು ಕೇಳಿದ ಡಿಬೇಟ್ಗಳನ್ನು ನೋಡಿ ನಾನು ನಿಜವಾಗ ಬಹಳ ಧೈರ್ಯಗೊಂಡಿದ್ದೀನಿ. ನನ್ನಂತವ್ರು ಎಷ್ಟೋ ಜನ ಧೈರ್ಯಗೊಂಡಿದ್ದಾರೆ. ಅವ್ರು ಇನ್ನ ಇದ್ದಿದ್ರೆ ಇನ್ನ ಎಷ್ಟೋ ಸೇವಕರು, ಎಷ್ಟೋ ಜನಗಳ ಸಭೆಗಳು ನಿಜವಾಗ ಬಹಳ ಆತ್ಮೀಯತೆಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ತಿದ್ರು. ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ನಮ್ಮನ್ನು ಬಹಳವಾಗಿ ಪ್ರೀತಿಸಿದ ಪರಲೋಕದ ದೇವರೇ, ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸ್ತೇವಪ್ಪ. ಪ್ರವೀಣ್ ಪಗಡಾಲ್ ಅವರನ್ನು ಕರ್ತನೆ ಒಂದು ಅದ್ಭುತವಾಗಿ ನೀನು ಉಪಯೋಗಿಸಿಕೊಂಡಿ ದೇವರೇ. ಇತರ ದೇಶಗಳಲ್ಲಿ, ಕರ್ನಾಟಕ, ಎಲ್ಲಾ ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ಕೂಡ ಸ್ವಾಮಿ ಅವರು ಕೊಟ್ಟಂತ ಕೊಡುಗೆಯು, ಅವರು ಮಾಡಿದಂತ ಸೇವೆಯ ಭಕ್ತಿ ಸಂಜೀವನಗಳಲ್ಲಿ